ఈ వీడియోలో మనం మెకానికల్ ఎనర్జీ గురించి చూస్తాము. ఆ మెకానికల్ ఎనర్జీ ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది, సో దాని మీద ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అని. మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అయినప్పుడే ప్రాబ్లమ్స్ చేయడం కాదు, మెకానికల్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వనప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది చూద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. సో మెకానికల్ ఎనర్జీ గురించి నేర్చుకుందాం. మెకానికల్ ఎనర్జీ గురించి నేర్చుకునే ముందు మనకు రెండు విషయాలు తెలియాలి. ఒకటి వర్క్ ఎనర్జీ థియరం, రెండు పొటెన్షియల్ ఎనర్జీ. ఈ రెండు విషయాలు మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో మనకి లింక్స్ ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా మీరు పొటెన్షియల్ ఎనర్జీ వీడియో చూడొచ్చు, వర్క్ ఎనర్జీ థియరం వీడియో చూడొచ్చు. వర్క్ ఎనర్జీ థియరం అంటే ఏంటి? టోటల్ వర్క్ డన్. టోటల్ వర్క్ డన్ అంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, వర్క్ డన్ బై సూడో ఫోర్సెస్, అన్ని ఫోర్సెస్ కలిపి అన్ని వర్క్ డన్ కలిపితే టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఈ ఫార్ములా ఒకటి తెలియాలి. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా ఐ. దీని గురించి కూడా మనం సపరేట్ వీడియో చేసుకున్నాం. ఆ రెండు తెలిస్తే మనం దీని కన్జర్వేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఫస్ట్ మెకానికల్ ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకుందాం. మెకానికల్ ఎనర్జీ అంటే సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ. మెకానికల్ ఎనర్జీ అంటే ఇట్ ఈస్ జస్ట్ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. ఇంకే ఎనర్జీలు కాదు. ఇంకేం ఎనర్జీలు ఉంటాయి? హీట్ ఎనర్జీ ఉంటుంది, కెమికల్ ఎనర్జీ ఉంటుంది, న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీస్ అన్నీ కాదు, ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇవి రెండు కలిపితే మనకు టోటల్ మెకానికల్ ఎనర్జీ వస్తుంది. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ టీఈ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ మెకానికల్ ఎనర్జీ ఓన్లీ. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. Can kinetic energy be negative? No, it cannot be negative. Always kinetic energy is greater than or equal to 0. But potential energy can be 0, potential energy can be negative, potential energy can be positive. It can take any value, but kinetic energy is always positive. So I got asked, since kinetic energy is always positive. Got it? రైట్. ఇప్పుడు టోటల్ ఎనర్జీ జీరో అవ్వాలి అంటే పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ జీరో అవ్వాలా అనేది పాయింట్. ఒకవేళ పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ జీరో అయినాయి అనుకోండి, టోటల్ ఎనర్జీ ఏమవుతుంది? జీరో అవుతుంది. నో ప్రాబ్లం. కానీ ఇవి రెండు జీరో అవ్వాల్సిన పని లేదు జీరో చేయడానికి. ఎందుకంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 జౌల్స్ ఉందనుకోండి, ఇది -10 జౌల్స్ ఉంది, అప్పుడు కూడా టోటల్ ఎనర్జీ జీరో అవుతుంది. సో టు మేక్ టోటల్ ఎనర్జీ జీరో, potential energy and kinetic energy both may be 0 or kinetic energy is potential energy is equal negative and equal to is negative and equal to కైనెటిక్ ఎనర్జీ. అలా ఉన్నా కానీ జీరో అవుతుంది. సో టు మేక్ టోటల్ ఎనర్జీ జీరో, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ మేబీ బోత్ జీరో ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ అండ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. అలా అయినా కానీ మనకి టోటల్ ఎనర్జీ జీరో అవుతుంది. నెక్స్ట్ టోటల్ ఎనర్జీ పాజిటివే ఉండాలా? అవసరం లేదు. ఇఫ్ టోటల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ అండ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఎనర్జీ, ఇఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నెగిటివ్ అండ్ greater than kinetic energy, then total energy is negative. Total energy ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. టోటల్ ఎనర్జీ నెగిటివ్ అయ్యింది అంటే ఇట్ ఈస్ బౌండెడ్ టు ది సిస్టమ్ అని. లైక్ ఎలక్ట్రాన్కి టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉంటుంది అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్ ఈజ్ బౌండెడ్ టు ద న్యూక్లియస్ అని. సో ఎప్పుడైనా నెగిటివ్ వచ్చింది మీకు టోటల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? పార్టికల్ ఈజ్ బౌండెడ్. ఇది కూడా మంచి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సింది, బౌండెడ్ అని. ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్. ఎగ్జాంపుల్ ఏంటి? ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాసుకోండి. ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్కి టోటల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? నెగిటివ్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి నెగిటివ్ అండ్ గ్రేటర్ దాన్ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు టోటల్ ఎనర్జీ నెగిటివ్ వస్తుంది. అప్పుడు పార్టికల్ ఏమంటున్నావు? ఈజ్ బౌండెడ్ టు ది సిస్టమ్ అంట. అర్థమవుతుందా? లైక్ ఎర్త్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ద సన్ అంటే ఎర్త్కి ఎలా ఉండాలి? టోటల్ ఎనర్జీ నెగిటివ్ ఉండాలి.
మూన్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ది ఎర్త్, ఇట్ ఈస్ బౌండెడ్ టు ది ఎర్త్, అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ది మూన్ ఎంత? నెగిటివ్. సో ఆ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. ఇది ఇంకొంచెం ముందుకు వెళ్దాం, కన్జర్వేషన్ గురించి మాట్లాడతాం. ఇది ఓన్లీ వి డిఫైన్ మెకానికల్ ఎనర్జీ అండ్ వీ అండర్స్టూడ్ ద ఫార్ములా. నౌ వీ టాక్ అబౌట్ కన్జర్వేషన్. పాజ్ చేసి నోట్ చేసుకో. ఓకే, నౌ లెట్ us talk about conservation of mechanical energy. Conservation of mechanical energy ఎప్పుడు కన్జర్వ్ అవుతుంది? కన్జర్వ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్టెంట్ ఉండడం. మెకానికల్ ఎనర్జీ మారకూడదు, ఎప్పుడు మారకుండా ఉంటుంది అనేది పాయింట్. దానికి మనం వర్క్ ఎనర్జీ థియరీ తీసుకుందాం. వర్క్ ఎనర్జీ థియరీ ఏం చెప్తుంది? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్, వర్క్ డన్ బై వెరీ ఇంపార్టెంట్ కన్జర్వేటివ్ ఫోర్స్, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఓకే, వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్, వర్క్ డన్ బై మళ్ళీ ఒకసారి వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్లస్ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, ఇంకా అదర్స్, వర్క్ డన్ బై అదర్స్ అని కూడా రాయొచ్చు. బట్ అవసరం లేదు మనకు, ఇప్పుడు మ్యాక్సిమం అన్ని కవర్ చేసాం. వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ రాసాం, వర్క్ డన్ బై కన్జర్వేటివ్ రాసాం, వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ రాసాం, సరిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు డెల్టాకి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. రైట్, ఇది జాగ్రత్త చూడాలమ్మా. ఇక్కడ వర్క్ డన్ బై కన్జర్వేటివ్ అన్నాను అంటే మన చాప్టర్లో మనకున్న మెకానిక్స్లో ఏమేమి ఉంటాయి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి, స్ప్రింగ్ ఫోర్స్ ఒకటి, ఇవి రెండు కన్జర్వేటివ్ ఫోర్సెస్. సో ఆ రెండు ఉన్నాయి అంటే అది ఇందులో పెట్టుకోవాలి, ఇందులోకి వస్తాయని తెలుసుకోవాలి. మరి నాన్ కన్జర్వేటివ్ అంటే మన దాంట్లోకి ఏమొస్తుంది? ఫ్రిక్షన్. మనకు మ్యాక్సిమం 90% అవి వస్తాయి. ఇప్పుడు ఈ డబ్ల్యూసీని పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వాడి మారుస్తాం. పొటెన్షియల్ ఎనర్జీ ప్రకారం ఏమంటున్నాడు? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా యూ. సో దాన్ని ఇక్కడ వాడదాం. సో డబ్ల్యూ ఎక్స్టర్నల్ మైనస్ డెల్టా యూ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టాకి. సో ఎప్పుడైనా మనకు కన్జర్వేటివ్ అన్నాడు అంటే గ్రావిటేషన్, స్ప్రింగ్ ఫోర్సెస్ అన్నీ కూడా అందులోకి వస్తాయి. అంటే యూ డు నాట్ నీడ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ద వర్క్ డన్ బై గ్రావిటేషన్ అండ్ స్ప్రింగ్, ఎందుకంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయక్కర్లే, వాటి పొటెన్షియల్స్ రాస్తావు కాబట్టి అవసరం లేదు. ఇంకా ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటే వాటి మీద నువ్వు వర్క్ డన్ కనుక్కోవాలి, కానీ దీనికి అవసరం లేదు. గ్రావిటేషనల్ ఫోర్స్కి స్ప్రింగ్కి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. గ్రావిటేషనల్ ఫోర్స్కి, స్ప్రింగ్ ఫోర్సెస్కి మనం ఎటువంటి వర్క్ డన్ కనుక్కోక్కర్లే, వాటి పొటెన్షియల్స్ రాయాలి. ఓకేనా? ఇప్పుడు అది తీసుకెళ్ళిపోయాము కాబట్టి ఏముంది చూడండి, వర్క్ ఎక్స్టర్నల్ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ అంటే వర్క్ డన్ బై ఫ్రిక్షన్, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఏమైనా ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉంటే అవి ఈజ్ ఈక్వల్ టు డెల్టా కే ప్లస్ డెల్టా యూ. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ అప్లైస్ ఆల్వేస్, ఇది ఇట్ ఈస్ 100% అప్లికబుల్ ఫర్ ఆల్ సిచ్యువేషన్స్, ఆల్ సిచ్యువేషన్స్, 100% applicable for all situations. There is no doubt. This is a general equation. Work done by external force plus work done by non-conservative forces is equals to delta K plus delta U. Delta U ఎక్కడి నుంచి వస్తుంది? మనకి కన్జర్వేటివ్ ఫోర్సెస్ నుంచి వస్తుంది. కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే గ్రావిటేషనల్, స్ప్రింగ్ అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ, వీటి గురించి మాట్లాడుకోవాలి అక్కడ. సో దిస్ ఈజ్ అ టోటల్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్, సో టోటల్ మెకానికల్ ఎనర్జీ చేంజ్. సో దీన్ని మనం ఏం రాయొచ్చు? డబ్ల్యూ ఎక్స్టర్నల్ plus W non-conservative, work done by non-conservative is equals to delta into total energy, total mechanical energy, total mechanical energy. సో మెకానికల్ ఎనర్జీలో చేంజ్ అంటాం. ఈ చేంజ్ ఎంత అవ్వాలి? 0 అవ్వాలి. 0 అయితే మెకానికల్ ఎనర్జీ ఏమవుతుంది? కన్జర్వ్ అవుతుంది. ఇది 0 అవ్వాలి అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎక్స్టర్నల్ వర్క్ అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ నాన్ కన్జర్వేటివ్ వర్క్. ఇవి రెండు 0 అయితే అప్పుడు అది 0 అవుతుంది, అప్పుడు టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది అండి. సో అది రాద్దాం ఇక్కడ. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఎప్పుడు అవుతుంది? లెట్ us రైట్ ద స్టేట్మెంట్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా బట్టే మనం చాలా వరకు చేస్తాం. మ్యాక్సిమం బట్ 80% ఏమవుతుందంటే ఇవి 0 అవుతాయి. 80% టైమ్స్ ఇఫ్ వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ 0 and there are no non-conservative forces, and there is no conservative forces, and there is no friction anamata. No friction, no external work
ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉండొచ్చు, కానీ దానివల్ల వచ్చే వర్క్ ఏమవ్వాలి, జీరో అవ్వాలి. సో వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ జీరో, దేర్ ఆర్ నో నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్, దెన్ డెల్టా టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే చేంజ్ ఇన్ మెకానికల్ ఎనర్జీ జీరో, దేర్ ఫోర్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కాన్స్టెంట్. That means mechanical energy is conserved. This is the statement. So when do you have conservation of mechanical energy? If work done by external forces is zero, and if there is no non-conservative forces, that means there is no friction, then we can say total mechanical energy is conserved. Total mechanical energy constant, because change delta అంటే ఏంటి, చేంజ్. మెకానికల్ ఎనర్జీ జీరో అని కాదు, చేంజ్ జీరో అని. చేంజ్ జీరో అంటే అర్థం ఏంటి, కాన్స్టెంట్. నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఇక్కడ దీని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం, అంటే కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. తర్వాత కన్జర్వేషన్ కాకపోతే అంటే ఫ్రిక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి చేస్తాం. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి, మనం ఎలా చేస్తాం చూద్దాం. సో వాట్ ఈస్ ద ఫార్ములా? వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్స్ plus work done by non-conservative forces is equals to delta K plus delta P, delta U, sorry, delta K plus delta U. అంటే దీన్ని ఇంకా మంచిగా రాసుకోవాలంటే వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ప్లస్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు K ఫైనల్ మైనస్ K ఇనీషియల్ ప్లస్ U ఫైనల్ మైనస్ U ఇనీషియల్. ఇంకా కరెక్ట్ రాసాము. కే ఫైనల్స్ అన్నీ ఒక దగ్గర రాయొచ్చు, ఇనీషియల్స్ అన్నీ ఒక దగ్గర రాయొచ్చు. సో ఇనీషియల్ ఫైనల్ మెకానికల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. ఇఫ్ దీస్ టూ ఆర్ జీరో, దెన్ దీస్ టూ ఆర్ కన్జర్వ్డ్. అంటే దీంట్లో ఏమీ చేంజ్ ఉండదు అని. ఇఫ్ డబ్ల్యూ ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ బై నాన్ కన్జర్వేటివ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో, ఈ రెండు టర్మ్స్ కూడా జీరో అయిపోతే దెన్ కే ఫైనల్ ప్లస్ యూ ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇనీషియల్ ప్లస్ యూ ఇనీషియల్. ఇది ఎక్కువగా చూస్తూ ఉంటారు మీరు. దిస్ ఈజ్ లైక్ 90% టైమ్స్ వీ సీ దిస్. ఈ ఫ్రిక్షన్ ఈజ్ ప్రజెంట్. సో ఈ ఫ్రిక్షన్ ఇక్కడ ఇంకోటి, ఈ ఫ్రిక్షన్ ఈజ్ ప్రజెంట్, ఫ్రిక్షన్ ఈజ్ ప్రజెంట్, అప్పుడు ఏం చేయాలి, వర్క్ డన్ బై ఫ్రిక్షన్ అంటే నాన్ కన్జర్వేటివ్ ఉంది, ఎక్స్టర్నల్ ఫోర్స్ లేవు, ఓన్లీ ఫ్రిక్షన్ ప్రజెంట్. సో ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కే ఫైనల్ ప్లస్ యూ ఫైనల్ మైనస్ కే ఇనీషియల్ ప్లస్ యూ ఇనీషియల్. సో if friction is there, take this formula. If friction is not there, take this formula. Simple. Friction is there, friction is there, take this friction is not there, take this formula. If friction is there, take this formula. That's it. అర్థమవుతుందా? సో మనం ఫస్ట్ దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ఆ తర్వాత దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఫ్రిక్షన్ పెడదాం, ఫ్రిక్షన్ లేకుండా కూడా చేద్దాం. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసి మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. నోట్ చేసుకోండి. సో ప్రాబ్లమ్స్ ఎలా చేద్దాం అంటే ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ మీద చేద్దాం, అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ మీద చేద్దాం. తర్వాత స్ప్రింగ్ పొటెన్షియల్ ఎనర్జీ మీద చేద్దాం. ఆ తర్వాత ఫ్రిక్షన్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం. అలా స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్. లెట్ us take a block of mass m at a height h. ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది ఇలా వచ్చి ఇక్కడికి వచ్చేసింది. ఓకేనా, గ్రౌండ్ దగ్గరకు వచ్చేసింది. వాట్ ఈస్ ద ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏం చెప్తావు, mgh. వాట్ ఈస్ ద ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ, జీరో. ఇనీషియల్గా ఇక్కడి నుంచి వదిలేసామంటే కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ ఎంత, జీరో. ఎందుకంటే వెలాసిటీ ఉండదు కదా, అందు కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత తెలియదు. వీ వాంట్ టు ఫైండ్ దట్ v విత్ వాట్ వెలాసిటీ ఇట్ రీచెస్ ద గ్రౌండ్. సో ఫైనల్ వెలాసిటీ ఏమో జీరో. ఇందులో ఫ్రిక్షన్ ఉందా, లేదు. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేయచ్చు. వాట్ ఈస్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, k final plus u final is equals to k initial plus u initial. k final ఎంత, హాఫ్ mv స్క్వేర్. u final ఎంత, జీరో. ఏం లేదు కదా పొటెన్షియల్. సర్ఫేస్ మీదకి వచ్చేటప్పుడు హైట్ ఎంత, జీరో. హైట్ జీరో అయితే పొటెన్షియల్ ఎనర్జీ జీరో. నెక్స్ట్ k ఇనీషియల్ ఎంత, జీరో. u ఇనీషియల్ ఎంత, mgh. సో అన్ని mm క్యాన్సిల్ అయిపోతే v ఈజ్ క్వశ్చన్ ఎంత వస్తుంది, √2gh.
సింపుల్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ చేసాం అంతే. గాట్ ఇట్. సో ఇది కింద పడిపోయేటప్పుడు మనకి ఫ్రిక్షన్ ఏం లేదు కాబట్టి ఎయిర్ డ్రాగ్ అంటే మళ్ళీ ఫ్రిక్షన్, ఎయిర్ డ్రాగ్ ఏం లేదు కాబట్టి అప్లై చేయగలం. ఎయిర్ డ్రాగ్ ఉంటే ఇది అప్లై చేయకూడదు, ఓకేనా. సో ఎయిర్ డ్రాగ్ ఉంటే ఇలా చేయకూడదు. ఏం చేయాలి, ఫ్రిక్షన్ ఫార్ములా ఉంది కదా, డబ్ల్యూ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఫైనల్ మైనస్ యూ ఫైనల్ మైనస్ కే ఇనిషియల్ ప్లస్ యూ ఇనిషియల్. ఇది చేయాలి. ఫ్రిక్షన్, ఎయిర్ డ్రాగ్ అలాంటివి ఉన్నప్పుడు ఇది అప్లై చేయాలి. అది లేదు కాబట్టి మనం ఇది అప్లై చేసాం. గాట్ ఇట్. నోట్ చేసుకోండి, ఇది అవసరం లేదు కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాం, థీటా యాంగిల్, దిస్ ఈజ్ ఎల్, వీ హ్యావ్ ఎం, ఓకేనా. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, ఎంత వెలాసిటీ వస్తుంది. వాట్ ఈస్ ది ఇనిషియల్ వెలాసిటీ, 0. ఇనిషియల్ వెలాసిటీ 0 అంటే కే ఇనిషియల్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మరి యూ ఇనిషియల్ ఎంత అంటే, ఇది ఎల్ అన్నావు, మరి ఇక్కడ హైట్ హెచ్ వస్తుంది కదా, హెచ్ హైట్ ఎంత అవుతుంది, ఇది ఎల్ ఇది టీటా, హెచ్ హైట్ అంటే ఎల్ సైన్ టీటా అనొచ్చు కదా. సో ఎంజీ హెచ్ బదులు ఏం రాసుకోవచ్చు మనం, ఎల్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో యూ ఇనిషియల్ వచ్చింది. దెన్ కే ఫ్రిక్షన్ ఉందా, ఫ్రిక్షన్ లేదు, ఫ్రిక్షన్ ఇంకా పెట్టలేదు మనం. కే ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². మరి యూ ఫైనల్ ఎంత, 0. సో ఐ వాంట్ టు ఫైండ్ వాట్ ఈస్ ద వెలాసిటీ. సో విచ్ ఫార్ములా యూ హ్యావ్ టు అప్లై, యూ ఫైనల్ కే ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు కే ఇనిషియల్ యూ ఇనిషియల్. అప్లై చేసి వి రాయాలి, రాసి చెప్పాలి వి ఎంత వస్తుందో చెప్పాలి, కామెంట్ చేయండి. వి ఎంత వస్తుందో కామెంట్ చేయాలి, పాజ్ చేసి చేయాలి. లెట్స్ డూ ప్రాబ్లమ్ ఆన్ స్ప్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్కి ఇలాగా ఎం ప్లేస్ దగ్గర అంటే ఈక్విలిబ్రియం పొజిషన్ దగ్గర ఉంది, ఓకేనా. దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం పొజిషన్ 0. నవ్ ఐ ఎక్స్టెండెడ్ ది స్ప్రింగ్ టు ఎక్స్కి ఎక్స్టెండ్ చేసి అక్కడ వదిలేసా. ఇక్కడ వదిలేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి వెలాసిటీ ఎంత, వాట్ ఈస్ ద వెలాసిటీ కనిపిస్తుందా, కనిపిస్తుంది. వాట్ ఈస్ ద వెలాసిటీ అంటే ఎంత వస్తుందండి. సో వాట్ ఈస్ ది ఇనీషియల్, కే ఇనీషియల్ ఎంత, కే ఇనీషియల్ 0, ఏం వెలాసిటీ లేదు. యూ ఇనీషియల్ ఎంత, హాఫ్ kx², పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది స్ప్రింగ్ ఫార్ములా. నెక్స్ట్ కే ఫైనల్ వీ డోంట్ నో, సో హాఫ్ mv². యూ ఫైనల్ హౌ మచ్, 0, ఎందుకు సెంటర్కి వచ్చేసింది కదా, సెంటర్కి వచ్చేస్తే ఎంత వెలాసిటీ 0, ఎక్స్ ఎంత 0, కాబట్టి యూ ఫైనల్ 0 అవుతుంది. సో సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఫార్ములా అప్లై చేస్తే హాఫ్ mv² ప్లస్ 0, దిస్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ సమ్ 0 ప్లస్ హాఫ్ kx². సో వాట్ యూ గెట్ వెలాసిటీ, x into root over k/m. Got it? Note it down. Now let us mix gravity and spring. So let's take a spring. Okay, we have a block of mass m falling from height h height నుంచి కింద పడుతుంటే ఎంత ఇది కంప్రెస్ అవుతుంది, హౌ మచ్ ఇట్ కంప్రెసెస్. ఎందుకంటే ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఏమవుతుంది, కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఉండేది కాస్త ఇక్కడికి వచ్చింది అంటే ఎక్స్ కంప్రెస్ అయింది. ఎంత కంప్రెస్ అవుతుంది, గాట్ ఇట్, రైట్. ఇప్పుడు ఇనీషియల్గా వాట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. లెట్ us టేక్ దిస్ యాజ్ అవర్ రెఫరెన్స్ పాయింట్. సో ఇది రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అని తీసుకుంటున్నాం 0, దాన్ని 0 గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అని తీసుకుంటాం. అదన్నా రిఫరెన్స్ తీసుకోవచ్చు, లేదంటే ఇంకా ఈజీ కావాలంటే ఇది రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు, ఇంకా ఈజీగా ఉంటుంది. ఎలా చేసినా పర్లేదు, బట్ నీకు ఏదైతే ఈజీ అనిపిస్తే అది చేసుకోవడమే. సో ఈ పాయింట్ని మనం రెఫరెన్స్గా తీసుకుంటే ఇక్కడ నుంచి ఎంత హైట్లో ఉన్నట్టు h ప్లస్ ఎక్స్. సో వాట్ ఈస్ ద యూ ఇనీషియల్, mg h ప్లస్ ఎక్స్. వాట్ ఈస్ k ఇనీషియల్, 0. వాట్ ఈస్ u ఫైనల్, 0. గ్రావిటేషన్ పొటెన్షియల్ ఫైనల్ తీసుకుంది, గ్రావిటేషన్ ఓకేనా, నాట్ స్ప్రింగ్ ఇది. మరి స్ప్రింగ్ ఇది ఎంత, ఇక్కడేమో స్ప్రింగ్కి ఏమైనా పొటెన్షియల్ ఎనర్జీ ఉందా, లేదు, ఇది న్యాచురల్ లెంత్లో ఉంది. కానీ ఇక్కడ కంప్రెస్ అయింది అంటే గ్రావిటేషనల్ 0 అయింది, కానీ స్ప్రింగ్ ఇది 0 అవ్వలేదు. స్ప్రింగ్ ఇది ఎంత వచ్చింది, హాఫ్ kx². స్ప్రింగ్ ఇది హాఫ్ kx². అలాగే మరి కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ ఎంత, రెస్ట్లోకి వచ్చేసింది కదా, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ కూడా
జీరోనే, అది రెస్ట్లోకి వచ్చేయాలి. అది మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయ్యి దీనికి వచ్చేటప్పుడు కాస్త వెలాసిటీ వస్తుంది, తర్వాత ఇక్కడికి వచ్చేటప్పుడు వెలాసిటీ అయిపోతుంది, జీరో అయిపోతుంది. సో ఫైనల్గా ఇంటికి జీరో, ఇనీషియల్గా ఇంటికి జీరో ఫర్ ది బాడీ, రెండు జీరోనే. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది, mgh ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది చూడండి, హాఫ్ kx². సో దీని నుంచి మనం ఎక్స్ ఈజీగా కనుక్కోవచ్చు వాల్యూస్ ఇస్తే, ఎందుకంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. దీని నుంచి ఫర్దర్ మనం ఏం చేయలేము, దీని నుంచి మనం చేయాలంటే నెంబర్స్ ఉండాలి. నెంబర్స్ ఉంటే ఈజీలీ యూ కెన్ సాల్వ్ ఫర్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. నోట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రిక్షన్ కూడా ఇంక్లూడ్ చేద్దాం. ఫ్రిక్షన్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రాబ్లంలో ఇలా ఇచ్చాం కదా, స్ప్రింగ్ ఇచ్చాం, m మాస్ ఇచ్చాం, ఇక్కడ ఏదో x ఎక్స్టెండ్ అయింది, ఇక్కడ వదిలేసావు. ఇక్కడ నేను మ్యూ అని కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కూడా ఇచ్చా. ఇక్కడికి వచ్చేటప్పుడు వెలాసిటీ ఎంత, ఓకేనా, మీన్ పొజిషన్కి వచ్చేటప్పటికి వెలాసిటీ ఎంత. సో ఇప్పుడు ఫ్రిక్షన్ కూడా ఉంది కాబట్టి వర్క్ డన్ బై ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు k ఫైనల్ మైనస్ u ఫైనల్ మైనస్ k ఇనీషియల్ ప్లస్ u ఇనీషియల్. వర్క్ డన్ బై ఫ్రిక్షన్, ఇప్పుడు ఇది ఇటు వస్తుంది, ఇలా x డిస్ప్లేస్ అయింది, ఫ్రిక్షన్ ఎటు ఉంటుంది, అటువైపు యాక్ట్ చేస్తుంది. సో మైనస్ తీసుకోవాలి, ప్లస్ తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రిక్షన్ మైనస్ వస్తుంది, మ్యాక్సిమం 90% టైమ్స్ మైనస్ వస్తుంది, ఓకేనా. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ అంటే చెప్తావు, మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్. వాట్ ఈస్ ఫ్రిక్షన్ ఫోర్స్, mg. వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్, x ఈజ్ ఈక్వల్స్ టు, ఫైనల్ ఈజ్ వీ డోంట్ నో, సో హాఫ్ mv². వాట్ ఈస్ u ఫైనల్, జీరో, మధ్యలోకి వచ్చేసింది కదా, జీరో. వాట్ ఈస్ k ఇనీషియల్, జీరో. వాట్ ఈస్ u ఇనీషియల్ అంటే హాఫ్ kx². From this you need to derive what is v. So m will cancel అవ్వ, ఓకే, m will cancel అవ్వ. సో ఇదే అటు తీసుకెళ్ళిపోదాం, అది ఇటు తీసుకొచ్చేస్తాం. సో హాఫ్ kx² మైనస్ మ్యూ mg x ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ mv². సో నెంబర్స్ ఇస్తే ఇది చేసేయచ్చు, గాట్ ఇట్, ఈజీగా ఇది కూడా చేసేయచ్చు. వెలాసిటీ వచ్చేస్తుంది, నెంబర్స్ ఇస్తే ఆ నెంబర్స్ అని సబ్స్టిట్యూట్ చేసి వెలాసిటీ అంతా తీసుకురావాలి. నోట్ చేసుకోండి. సో అంటే ఫ్రిక్షన్ ఉంటే ఎలా చేయాలంటే ఇది అప్లై చేయాలి. ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యాక్సిమం ఏమవుతుంది, నెగిటివ్ వస్తుంది, మ్యాక్సిమం నెగిటివ్ వస్తుంది. అంటే అంతకుముందు ఈ ఎనర్జీ మొత్తం కూడా హాఫ్ mv²కి మారిపోయేది క్రితం ఎగ్జాంపుల్. దీని అంటే ఫిజికల్గా అర్థం చేసుకోండి, హాఫ్ kx² మొత్తం కూడా హాఫ్ mv² కింద మారిపోయింది అంతకుముందు. కానీ ఇప్పుడు ఏమైంది, కాస్త ఎనర్జీ ఫ్రిక్షన్ తినేసింది. సో హాఫ్ kx² నుంచి మ్యూ mg తినేసింది, మ్యూ mgx తినేస్తే మిగిలింది హాఫ్ mv²గా మారింది. సో ఫిజికల్గా అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఇచ్చినట్టే ఇక్కడ ఒక ఇంక్లైన్ ఇచ్చాను, ఓకేనా. ఇంక్లైన్ ఇచ్చాను, సమ్ టీటా యాంగిల్. నా ఇక్కడ స్ప్రింగ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం, మాస్ m, ఓకేనా. నౌ హియర్ ఐ హ్యావ్ సమ్ మ్యూ అనే ఫ్రిక్షన్ ఉంది. దీన్ని నేను ఏం చేశాను, ఒక x డిస్టెన్స్ క్లోజ్ చేశాను, x డిస్టెన్స్ పుష్ చేశాను, పుష్ చేసి వదిలేసాను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెంత్ వచ్చి L ఉందనుకో, ఈ లెంత్ వచ్చి L. ఇక్కడ లెంత్ ఎంత లెంత్కి వెళ్ళి లేకపోతే ఎంత హైట్కి వెళ్ళి ఇది ఆగుతుంది, ఎంత హైట్కి వెళ్ళి ఇది ఆగుతుందో కావాలి మనకి, ఓకేనా. సో ఇది పుష్ చేసి ఇక్కడ వదిలేసాం, వదిలేస్తే ఇది మొత్తం ట్రావెల్ చేసి ఇది ఎంతో కొంత హైట్కి వెళ్ళి ఆగుతుంది, ఎంత హైట్కి వెళ్ళి ఆగుతుంది, ఓకేనా. దట్ ఈస్ ద క్వశ్చన్. నౌ లెట్ us see. ఇది పుష్ చేసాం కదా, mని పుష్ చేసాం. సో వాట్ ఈస్ ద ఎనర్జీ ఇట్ విల్ స్టోర్ అంటే హాఫ్ kx² ఎనర్జీ స్టోర్ చేసుకుంటుంది. ఆ ఎనర్జీ మొత్తం ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేసి ఈ హైట్ ఎక్కుతుంది అనమాట. అలా ఆలోచించవచ్చు, లేదంటే మనం గుడ్డిగా ఫార్ములా ఫాలో అవ్వచ్చు. ఫార్ములా ఏంటి, ఫ్రిక్షన్ ఉంది కాబట్టి రైట్. వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ అంటే ఏం చెప్తావు, ఇది లెంత్ L ఉంది, x ప్రెస్ చేసి ఉంది, ఓకేనా. కాబట్టి మ్యూ m మైనస్ రాసుకోవాలి, ఆపోజిట్ ఉంటుంది కాబట్టి మ్యూ mg ఎంత అంటే L ప్లస్ ఎక్స్. ఎందుకంటే ప్రెస్ చేసావు కదా, x ప్రెస్ చేసావు, L లెంత్ ఉంది, సో L ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు k ఫైనల్. వాట్ ఈస్ ద k ఫైనల్, జీరో. ఇక్కడికి వచ్చేసి రెస్ట్లోకి వచ్చేసింది, ఎంత హైట్ వెళ్తుంది అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు కంటికి ఏమవుతుంది, జీరో అయిపోతుంది. వాట్ ఈస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh, హైట్ mgh వెళ్ళింది కదా, mgh హైట్. సో మైనస్ వాట్ ఈస్ k ఇనీషియల్, జీరో. ఇనీషియల్గా ఎక్కడ ఉంది, రెస్ట్లో ఉంది ఇనీషియల్గా. వాట్ ఈస్ ది ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఓన్లీ స్ప్రింగ్,
హాఫ్ kx స్క్వేర్. దీని నుంచి మనం ఎక్స్ కనుక్కోవచ్చు, లేదా దీని నుంచి మనం హెచ్ కనుక్కోవచ్చు, ఎక్స్ అది ఇచ్చేస్తే. గాట్ ఇట్. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్ వి గెట్? అది ఇటు వచ్చేసింది అనుకో, హాఫ్ kx స్క్వేర్ మైనస్ మ్యూ mgl ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు mgh. అంటే ఏమవుతుంది, హాఫ్ kx స్క్వేర్ ఎనర్జీలో నుంచి ఫ్రిక్షన్ తినేయగా మిగిలిన ఎనర్జీ mghగా మారుతుంది. సో హాఫ్ kx స్క్వేర్ ఎనర్జీని లో నుంచి ఫ్రిక్షన్ ఎనర్జీ తినేయగా మనకి mgh ఎనర్జీ మిగిలింది. దాంతో ఇది హెచ్ దానికి వెళ్ళింది, హెచ్ హైట్కి వెళ్ళింది అని. ఇది ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్. ఇక్కడ ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్ అదేం ఫ్రిక్షన్ ఇవ్వలేదు. ఇంక్లైన్ ప్లేన్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. ఓకేనా, ఇచ్చినా పర్వాలే, యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ టు అప్లై దిస్ వన్. అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, నోట్ చేసుకో. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. మాస్ m అనేది స్ప్రింగ్కి యాడ్ చేసి ఉంచాము. వి సడన్లీ లెఫ్ట్ ఇట్. సడన్గా వదిలేసాం. సడన్గా వదిలేస్తే ఏమవుతుంది, ఇలా వచ్చేసి దీనికి వెలాసిటీ వచ్చేస్తుంది. ఆ వెలాసిటీతో ఇంకా కిందకి వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తుంది? ఫైనల్ వెలాసిటీ 0 అయ్యేదాకా. మరి ఇనీషియల్ వెలాసిటీ ఆల్సో 0. సో ఎక్కడ దాకా వెళ్తుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 అవుతుంది, ఫైనల్ వెలాసిటీ కూడా 0 అయ్యేదాకా వెళ్తుంది. సో మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ కావాలి సడన్గా వదిలేసినప్పుడు. నువ్వు సడన్గా వదలలేదనుకో, స్లోగా వదిలేవనుకో, ఏమవుతుంది, పైనున్న స్ప్రింగ్ ఫోర్స్ kx, కిందున్న మాస్ ఈక్వల్ దాకా వెళ్తుంది. సడన్గా వదలకుండా మామూలుగా మెల్లగా వదిలేమనుకో, ఈ రెండు ఈక్వల్ అయ్యేదాకా వెళ్తుంది. ఆ రెండు ఈక్వల్ అయితే x ఈక్వల్ ఎంత అవుద్ది, mg/k. ఈ స్లోగా వదిలితే. సడన్గా వదిలేస్తే ఏమవుద్ది, లెట్ us see. k ఫైనల్ ప్లస్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ, ఫైనల్ 0, ఇనీషియల్ 0. సో దిస్ ఈజ్ 0 ప్లస్ u ఫైనల్. లెట్ us take దిస్ ఈజ్ అవర్ గ్రౌండ్. ఇది గ్రౌండ్ అని తీసుకున్నాం. u ఫైనల్ వచ్చేసి ఏమైంది, పొటెన్షియల్ ఎనర్జీ గ్రావిటేషన్కి 0, స్ప్రింగ్కి kx స్క్వేర్. ఇది గ్రౌండ్. ఇక్కడ స్ప్రింగ్ ఎక్స్టెన్షన్ లేదు. ఎంత హైట్, x హైట్. సో mgx. ఇది గ్రౌండ్, ఇది x హైట్, mgx. సో x ఈక్వల్ ఏమొచ్చింది చూడండి, 2mg/k. ఇదేమో mg/k, సడన్గా వదిలితే 2mg/k, స్లోగా వదిలితే mg/k. నోట్ చేసుకో. దిస్ ఈజ్ ఫర్ స్లో, దిస్ ఈజ్ ఫర్ సడన్. గాట్ ఇట్. స్లోగా వదిలితే, సడన్గా వదిలితే. నోట్ చేసుకో. లెట్ us టేక్ ఏ టేబుల్. లెట్ స్టార్ట్ విత్ సింపుల్ ప్రాబ్లం. ఒక చైన్ ఉంది. ఓకే, సో మొత్తం చైన్ లెంత్ ఎంత, ఎల్. మొత్తం చైన్ లెంత్ ఎల్ అయితే ఇక్కడ l/n హ్యాంగ్ అవుతుంది. l/nth పార్ట్ అంటే 1/nth పార్ట్ ఈజ్ హ్యాంగింగ్. రాసు, 1/nth పార్ట్ ఈజ్ హ్యాంగింగ్. సో ఇది మొత్తం చైన్ జారిపోయి మొత్తం స్లిప్ అయిపోయి చైన్ మొత్తం మనకి ఇక్కడికి వచ్చేసింది, కిందకు వచ్చేసింది. అప్పుడు దీని వెలాసిటీ ఎంత, అప్పుడు చైన్ వెలాసిటీ ఎంత. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేయచ్చు, ఎందుకంటే దెర్ ఇస్ నో ఫ్రిక్షన్ ఏం తీసుకోవట్లేదు మనం. సో కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ వేయచ్చు. కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏమో చెప్తుంది, k ఫైనల్ ప్లస్ u ఫైనల్ ఈజ్ ఈక్వల్స్ టు k ఇనీషియల్ ప్లస్ u ఇనీషియల్. ఓకే రైట్. ఇక్కడ ముందు పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0, ఇనీషియల్గా ఏమీ లేదు, ఇనీషియల్గా దెర్ ఇస్ నో మోషన్. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ మనం రిఫరెన్స్ తీసుకోవాలిగా, ఈ రిఫరెన్స్ తీసుకున్నాం. ఇక్కడ మనకి గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ 0, ఎక్కడ, ఈ లైన్లో. కాబట్టి ఇది కిందకు ఉంది కాబట్టి నెగిటివ్. ఎంత కిందకు ఉంది, మొత్తం చైన్ l/n కిందకు ఉంది. ఈ చైన్ పార్ట్ మొత్తం l/n కిందకు ఉంది. కానీ మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ తీసుకోవాలిగా. కంటిన్యూస్ బాడీస్ ఎప్పుడున్నా సెంటర్ ఆఫ్ గ్రావిటీ తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ, l/2n. మాస్ ఎంత అవుద్ది, 1/nth పార్ట్ హ్యాంగింగ్ కాబట్టి m/n మాస్ హ్యాంగింగ్. g ఎంత లెంత్, l/2n కాదు, టోటల్ లెంత్ l/n కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది, l/2n దగ్గర ఉంటుంది. సో దట్ ఈస్ ఇనీషియల్. వాట్ ఈస్ ఫైనల్, దట్స్ వాట్ వీ వాంట్ టు ఫైండ్, half mv square. ఓకే, దిస్ ఈస్ వాట్ వీ వాంట్ టు ఫైండ్.
వాట్ ఈజ్ యూ ఫైనల్? మొత్తం చేయని ఇక్కడికి వచ్చేసింది. ఎంత వచ్చింది చూడు, మొత్తం ఎల్, సగం ఎంత L/2, మొత్తం మాస్ ఎంత mgL/2. దిస్ ద పొజిషన్. ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసాం అనుకో, వెలాసిటీ వచ్చేస్తుంది. సో ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేద్దాం. K ఫైనల్ ½ K U ఫైనల్ కూడా మైనస్ కిందకు ఉంది, ఇది కదా మన రిఫరెన్స్, కిందకు ఉంది కాబట్టి మైనస్, కిందకు ఉన్నాయి కాబట్టి మైనస్. ఓకే, సో మైనస్ mgL/2. K ఇనిషియల్ 0, U ఇనిషియల్ మైనస్ GL/2n. So all m's are cancelled. Here we get v square minus gl is equals to minus gl/n square. So what do you get? V root over gl into 1 minus n square. That's it. So step by step note చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోండి.